ఏమంటుండు రేవంత్ రెడ్డి ఏమంటుండు? కొడంగల్లో అసలు మీ పరిస్థితి ఏ విధంగా ఉంది? కొడంగల్లో మా పరిస్థితి దారుణంగా ఉన్నది. ఎందుకంటే ఫార్మాసిటీ అనేది ఇంతకు ముందు గతంలో పోలేపల్లి, అది ఎక్కడ జడ్చర్ల పోలేపల్లి. ఆ జడ్చర్ల పోలేపల్లిలో పోయి మేమందరం ఒక డీసీఎం కట్టుకొని అందరం పోయి ఆడ చూసినాం. ఆడ చూస్తే ఆడ సిచ్యువేషన్ ఎట్లా ఉన్నదంటే మురుగు నీరు. ఆ కంపెనీలకు వెళ్ళి ఏదైతే పక్క వస్తున్నాయో అవి మొత్తం మురుగునీళ్ళు. ఆ ఉన్న ఏరియాలో మొత్తం వచ్చే బోరు ఏదైతే బోరు ఉన్నాయో ఆ బోర్లు కూడా చేనులకు వాడుకునే పరిస్థితి లేదు. ఆ ఉన్న పక్క మొత్తం అంతా ఆడికి పోయి చూసే సిచ్యువేషన్ అంతే భూములు మొత్తం బిడు వారిపోయినాయి. ఆడ కూడా సిచ్యువేషన్ దారుణమైన పరిస్థితిలో పోలేపల్లి మేము పోయి ఈడ ఫార్మాసిటీ అన్నని చెప్పి ఆయన కొడంగల్లో ఏదైతే మీటింగ్ పెట్టి ఆ రోజు ఆ మీటింగ్ లో ఆయన అనౌన్స్మెంట్ చేసిండు, ఈ పలానా అకింపేట పోలేపల్లి లగచర్ర పుల్చెర్రకుంట తండ ఆ ఏరియాలో నేను ఫార్మాసిటీ వేస్తా అని ఆయన అనౌన్స్మెంట్ చేసిండు. అనౌన్స్మెంట్ చేసినప్పటికీ మేమంతా ఊళ్ళు ఈ 4 ఊళ్ళు ఏకమయ్యి ఆ రోజు అందరం కూడా దాన్ని అరే ఫార్మాసిటీ అనేది ఎట్లుంటది అనేది మనకు తెలియదు కదా. మనకు తెలియనప్పుడు అరే ఆ పోలేపల్లిలకు మాకు బంధువులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా తెచ్చిన వాళ్ళు. ఎవరు చెలాయిస్తా ఉన్నారు? రేవంత్ రెడ్డి చెలాయిస్తున్నా లేదంటే తిరుపతి రెడ్డి మొత్తం ఆయన అనౌన్స్మెంట్ చేసిండు, చెలాయించడం తిరుపతి రెడ్డి చెప్తున్నారు. ఇక్కడ మొత్తం ఆయన పెత్తనం అంతా తిరుపతి రెడ్డిదే. ఆయనదే ఎవరిది నడుస్తలేదు. ఆయన ఎప్పుడు ఏం చెప్తాడు, ఆయన కడా ఆఫీసర్ అంటే ఆయన ఉంటాడు, ఆయన ఈయన ఇద్దరే నడుస్తుంది. ఏమి కూడా యాక్చువల్ గా ప్రజాపాలనలో అసలు తిరుపతి రెడ్డి పోస్ట్ ఏంది? ఏం అధికారం ఉన్నాయని భయపెట్టిస్తా ఉన్నాడు మీకు? ఏం పోస్టు లేదు తిరుపతి రెడ్డికి, ఏం పోస్ట్ లేదు. ఆయన తమ్ముడు అన్న అంతే తప్ప కానీ తిరుపతి రెడ్డికి ఎలాంటి పోస్టు లేదు. ఆయనకు ఒక కాన్వాయ్ అయితే పెత్తనం చెలాయిస్తాను, భయపెట్టిస్తాను. ఏంది ఆడ పోయి చూసినాం ఫార్మాసిటీ అంటే ఏంది. ఆడ పోయి చూస్తే ఆడ పోయినాక దారుణంగా ఆడ ఉన్న ఆడపిల్లలు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే దారుణమైన వ్యవస్థలో మాట్లాడుతున్నారు. అయ్యా అప్పుడు ఒకప్పుడు బాగానే వచ్చిండ్రు, మా భూములని గుంజుకున్నారు, 18,000 ఇస్తామన్నారు. అప్పుడున్న రేటు 18,000 ఇస్తామన్నారు. 18,000 ఒక 3,000 4,000 చేతిలో పెట్టిండ్రు. ఇప్పటి వరకు అట్టి పైసలు కూడా మాకు చేతికి రాలేవు. మేము కూడా ఇప్పుడు అలా పని చేసే పరిస్థితి కూడా లేదు. ఎవరో బీహార్ వాళ్ళు వచ్చి పని చేస్తున్నారు, దాంట్లో మనమైతే పని చేయము, చేసే పరిస్థితి లేదా. ఆడ ఉన్న పరిస్థితులు అనుకుంటా కనుక్కుంటే ఆడున్న వికలాంగులు మొత్తం ఇప్పుడు సిచ్యువేషన్ అంతా వికలాంగులు, ఎవరికి పిల్లలు పుట్టే పరిస్థితి కూడా లేదు అంటున్నారు. ఆడపిల్లలు మా పొల్యూషన్ మొత్తం కలిసి మాకు పిల్లలు పుట్టే పరిస్థితి లేదు. తాగే నీరు లేకపోతే మేము జడ్చర్ల పోయి ఇంచుమించు ఒక 20 కిలోమీటర్ల దూరం పోయి జడ్చర్ల పోయి నీళ్ళు తీసుకొచ్చుకుంటున్నాము అని వాళ్ళు చెప్తున్నారు. అదే రకంగా మా జనాలంతా ఒక వీడియో ఆడ తయారు చేసుకొచ్చి అమ్మ నీళ్ళు అయితే గిట్లుంటాయి వ్యవహారం అంటే చెప్పి మనం ఒక సీడీ తయారు చేసుకొచ్చి డెమో చూపించిండ్రు, వాళ్ళు చూపించిండ్రు. ప్లస్ మనం జనాలకు కూడా ఇట్లనే పెట్టి చూపించినాక అందరు ఏకమయ్య చౌరస్తా మీద ధర్నాలు చేసినాం. ధర్నాలు చేస్తే అప్పుడు ఎంఆర్ఓ వచ్చిండు. ఎంఆర్ఓ వచ్చి ఏమన్నాడంటే అయ్యా మాకేం తెలియదు, మాకేమి ఇప్పటివైతే ఏం రాలేవు, మాకు గైడ్లైన్స్ ఏం లేవు, మాకైతే అటువంటిది ఏం లేదు అట్లా అని చెప్పి ఆయన చెప్పిండు. ఎంఆర్ఓ చెప్తే అట్లనే కలెక్టర్తో పోయినాము, ప్రజావాణికి పోయినాము. మొత్తం అప్పుడు ఏది హైదరాబాద్ పోయి కూడా ప్రజావాణి ఆడ కూడా ఇచ్చొచ్చుకమైంది జరిగింది, ప్రజాభవన్లో కూడా ఇచ్చుకమైంది. అంటే అట్లా నడిచినాక మళ్ళీ ఏమైంది, మొన్న సర్వేర్లను ఒక 4 సర్వేలను తీసుకొని వచ్చిండు. 4 సర్వేలు తీసుకొని వచ్చి మొత్తం మా కొలవడానికి ప్రయత్నం చేస్తే మా ఉన్న రైతులంతా పోయి అయ్యా ఏం చేస్తున్నారు ఇక్కడ, ఎందుకు వచ్చిండ్రు మీరు, మీ వ్యవస్థ ఏంది అంటే మేము అడగడానికి పోయినాం. మేము అడగడానికి పోతే వాళ్ళు ఏమంటారు అంటే మా గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది, గవర్నమెంట్ ల్యాండ్ కొలవడానికి వచ్చినాము అన్నారు ఎంఆర్ఓ అది గిడదవారి ఒక సర్వేర్లు. అంటే అయ్యా ఉండొచ్చు మీ గవర్నమెంట్ ల్యాండే, గత 30 సంవత్సరాలు కాదు 70 సంవత్సరాల నుంచి కూడా దాంట్లో మేము కాస్తులు ఉన్నాం. సర్వ హక్కులు మాకు ఇచ్చిండ్రు, ఆ రోజు సర్టిఫికెట్లు ఇచ్చిండ్రు, పాస్బుక్ ఇచ్చిండ్రు, అన్ని ఇచ్చిండ్రు. మేము దాంట్లో బోర్లు వేసుకున్నాము, సాగు చేసుకుంటున్నాము, అన్ని చేసుకుంటున్నాము. మీరు ఏది ఉన్నా కూడా మా రైతులకు తెలిపే చేయాలి కానీ తెలియకుండా ఏది కూడా చేయకుండా అంటని చెప్పి అప్పుడు ఎంఆర్ఓ గారికి పోయి ఎంఆర్ఓకి ఇచ్చినాము, వినతి పత్రం ఇచ్చినాము, ఆర్డీఓకి ఇచ్చినాము, అందరికి కూడా ఇచ్చుకుంటూ వచ్చినాక అది బంద్ అయింది. ఏమన్నారు, గప్పుకుంటే ఏం చెప్పినా ఆ రోజు కూడా ఒకటే చెప్పినాం. మేమేం చెప్పినా గ్రామ సభలు నిర్ణయించి ఒక ప్రజల్ని ఉద్దేశించి ఎవరైనా ఒక గ్రామ సభలు నిర్ణయించి అడుపుతారు. ఆ విషయం విని వాళ్ళు ఇస్తారా ఇయ్యరా. ఏ ఒక్క రైతు కూడా మేము ఉన్న ఇంటింటికి ప్రతి ఒక్కరు ఎంతమంది వీళ్ళు ఏం చేసారు, పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంగ్లీష్ పేపర్ మేము మా పోలేపల్లి ఏంటంటే ఇంగ్లీష్ పేపర్ ఎటో ఉన్నా ఇంగ్లీష్ పేపర్కి ఇచ్చిండ్రు. మా ఆంధ్రజ్యోతికి ఇది ఇచ్చిండ్రు. మా ఏరియాలో అయితే అవేం పేపర్లు సామాన్యంగా రావు, మేము చదవము. అటువంటి పేపర్లలో ఇచ్చిండ్రు. ఇచ్చి మొన్న ఆ పేపర్లు ఇచ్చి జరుగుతూ ఉన్నది. మీకు ఫార్మా కంపెనీ వస్తుంది, ఇన్ని కుటుంబాలు ఉన్నారు కదా, మీకు ఎవరన్నా మందలిచ్చిలా ఇట్లా వస్తున్న పేపర్లో యాడ్ చూసే మీరు ఇట్లా చేస్తున్నారా లేదంటే ఎవరన్నా కార్యకర్తలు? ఇంకొక విషయం ఏమైందంటే ఆ రోజు ఈడ ఏదైతే తహసీల్దార్కు ఇచ్చుకుంటూ అట్లే పోయి మన ఆర్డీఓకి ఇచ్చుకుంటూ ఆర్డీఓ నుంచి ఆయన ఏదైతే
ఏదైతే కడా ఆఫీసర్ అని ఆయన ఒకటి నిర్ణయించిండు. ఎవరు రేవంత్ రెడ్డిని కోడంగల్లా కడా ఆఫీసర్ అంటని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఏమైనా సమస్యలు ఉన్నా వ్యవహారం ఉన్నా ఏమున్నా కూడా చెయ్యాలి అని ఆయనకు నిర్ణయించిండు. ఆయనను పెట్టిండు ఈడ కడా ఆఫీసర్ వెంకటరెడ్డి అని. ఆయన దానికి మేము అంతా పోయినాం జనాలని. ఆ గురునాథ్ రెడ్డి అంటే మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మాజీ ఎమ్మెల్యే దానికి తీసుకపోతే అతని గురునాథ్ రెడ్డి ఆ కడా ఆఫీసర్ని పిలిపించిండు. ఆ కడా ఆఫీసర్ ఏమంటున్నారు రోజు అంటే, మా ఆడపిల్లలంతా అంటున్నారు, అయ్యా మేము పేదోళ్ళం, అప్పుడు మా గవర్నమెంట్ భూమి ఇచ్చింది కొంతమందికి, కొంతమంది మా సొంత భూములు కూడా ఉన్నాయి, మా సొంత భూములను కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు. ఆ సొంత భూములను కూడా తీసుకునే ప్రయత్నం చేస్తుంటే అయ్యా మేము ఇయ్యనికి రెడీగలేము, మేము ఇయ్యము అంటే ఆ ఉన్న కడా ఆఫీసర్ ఏమంటున్నాడు, అమ్మ మీకు ఒక ఉద్యోగం వస్తుంది, మీకు ఎంత కావాలి, ఎకరానికి ఎంత కావాలి, ఒక 10 లక్షలు ఇస్తాం, ఒక ఉద్యోగం ఇస్తాం, 2 గుంటల భూమి ఇస్తాం, ఒక ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, మరి సరిపోదా అని ఆ కడా ఆఫీసర్ మాట్లాడుతున్నాడు మా ఆడపిల్లలతోటి. మా రైతులు ఏదైతే ఉన్నారో మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళే వచ్చి మీకు మందులు ఇస్తారు కానీ పైనుండి మాత్రం వాళ్ళు ఏం చెప్పట్లేదు. ఆ చెప్పకుండా ఆయన ఆ మాట చెప్తున్నాడు, మేము పోయి అయ్యా వద్దు, మా తాన ఆ పరిస్థితి లేదు, వేయొద్దు, మా ఫార్మా కంపెనీ ఏనికి మేము రెడీగలేము, ఆ భూములనే చేసుకొని తినడానికి ఉన్నాము, మాకేదైతే ఎత్తిపోతలు నీళ్ళు అయితే తీసుకొస్తారో ఆ నీళ్లు దోసుకొస్తే మా భూములు ఒక ₹1 కోటి వాల్యూ పెరుగుతుంది, ఆ ₹1 కోటి వాల్యూ అయిన భూమిని మీ 10 లక్షలు ఇస్తే మేము ఏం చేస్తామయ్యా, మా ఆడపిల్లలు అంటున్నారు. అప్పుడు ఏమంటారు అంటే, అయ్యా మేము ఆ ₹1 కోటి వాల్యూ అయ్యే భూమిని మాకు నీళ్లు తీసుకొస్తే పంటలు వండుతాయి, మా పిల్లలు బతుకుతాము, మేము బతుకుతాము అని మా ఆడపిల్లలు అంటున్నారు. అందరూ ఆడపిల్లలే ఉన్నాం, ఆ రోజు చాలా మంది పోయినాము, పోతే మా ఆడపిల్లలు అంటున్నారు, మేము ఇయ్యనికి రెడీగలేమయ్యా, ₹1 కోటి వాల్యూ అవుతుంది, 10 లక్షలు ఇస్తే మేము ఏం చేస్తాము, ఆ 2 గుంటలు మేము ఏం చేస్తాము, ఆ ఇల్లు మేము ఏం చేస్తాము, మేము మాకు ఉన్న ఇండ్లు ఉన్నాయి చాలు, బోకులు ఇంట్లో బండలిన్లో ఉన్నాయి, కానీ మా భూముల తుదికి రాకుండా అయ్యా అంటే చెప్తే, లేదమ్మా మేము చదవలేమయ్యా, మేము దాంట్లో ఏడా పని చేస్తాము అని మా ఆడపిల్లలు అంటున్నారు. మా ఆడపిల్లలు దాంట్లో ఏడా పని చేస్తామయ్యా అంటే, అయ్యా మేము కొడుకు చదవలేడా, నీ కొడుకు చదవకపోతే నీ మన్మడు చదవలేడా, నీ మన్మడికి జాబ్ వస్తుంది, అయ్యా ఆ జాబ్ వచ్చినా ఆ జాబ్ మేము ఏడా చేస్తాము, ఆ దీంట్లో పోయి ఫార్మా కంపెనీలో మురుగుల నీళ్ళల్లో పోయి మేము ఏడా చేస్తాము, ఎంతసేపు నా బీఆర్ఓల్లో వాళ్ళు వచ్చి చేస్తారు కానీ మేము పోనీకే లేదు, మేము చేయనీకే లేదు, దాంట్లో బీ పర్మిట్ చేసిన వాళ్ళు మా వాళ్ళు ఎవరు కూడా లేరు, మేము దాంట్లో చేసే పరిస్థితులు లేవయ్యా, మాకు ఏమి వద్దు, ఒక నీళ్ళు వస్తే చాలు, మా భూములు మాకు ఉంటే చాలు అంటే ఆ రోజు మా ఆడపిల్ల చెప్పిండ్రు. అలాగే ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఈ పేపర్ స్టేట్మెంట్ చూసినాక ప్రతి ఒక్క ఆడపిల్ల మొన్న మా తనపోలేపల్లిలో ఒక ఆమె అంజిలమ్మ అంట అని, సున్నలంజిలమ్మ అంట అని చెప్పి ఆమె పేరు మీద 5 ఎకరాల భూమి, పట్టభూమి, అదే గౌటాన్ భూమి, ఇప్పుడు కాదు, ఎప్పుడు 83లో ఇచ్చిండ్రు ఆమెకు సర్టిఫికెట్. అప్పుడు కమిటీలో నిర్ణయించి కమిటీ తీర్మానం చేసి ఆమెకు ఇచ్చిండ్రు. ఇస్తే ఆమె మొత్తం భూమి ఆమెకు ఉన్న భూమి అమ్ముకున్నది, ఏదో పిల్లల పరిస్థితులు బాగలేక ఇల్లు ఏదో ఇది అయ్యి ఉన్న భూమిని అమ్ముకుని ఆమెకున్నది ఏది అసైన్మెంట్ సర్టిఫికెట్, ఏదైతే అసైన్మెంట్ ఇప్పుడున్న 67 సర్వే నంబర్ల భూమి ఉన్నదో ఆమెకున్నది మాత్రం అది ఒక 5 ఎకరాల భూమి మాత్రమే ఉన్నది. ఆమెకి 2 మన్మన్లు. ఆమె ఆ రాత్రికి ఏమన్నదంట, అప్పా కొడుక మరి ఆ భూమి కూడా ఉన్న భూమి అంత అమ్ముకుంటివి, ఉన్న భూమి మొత్తం అమ్ముకుంటివి, ఇప్పుడు ఆ ఉన్న భూమి అమ్ముకుంటివి, మళ్ళీ ఈ భూమి కూడా పోతున్నదంట బిడ్డ, మరి ఎట్లా అన్నది ఆ రోజు రాత్రికి అని. తెల్లరవటికల్లా లేదు, తెల్లరవటికల్లా చచ్చిపోయింది ఆమె. ఆ మాట అని ఈ బాధతోటి ఇంకేముంది ఉండేవాళ్ళు. కానీ దాని పాపం ఆయన ఏంది, ఒక కాంగ్రెస్ కార్యకర్త, ఆయనకు మాత టెంపుల్ నంబరు ఎల్లమ్మ టెంపుల్ నంబర్ ఇచ్చిండ్రు ఆయనకు. ఆయన ఏం అనలేకపోయిండు. మా ఏలు మా కన్న అంటారు చూడు పెద్దలు, మా ఏలు మా కన్న అన్నట్లు అతని కొంతమంది కార్యకర్తలు పోయి కూడా అన్నారు, అరే చచ్చిపోయే కదా పాపం ముసలి, రాత్రి మాట అన్నది అంటున్నావు, చచ్చిపోయే కదా అంటే ఏమన్నా కాకప్ప అని ఆయన ముందుకు రాలే. అటువంటి బాధలు, అటువంటి పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు ఈడ కూడా ముసలి ముడియోళ్ళు ఆమె పేరు మీద ఉండడం వల్ల ఆమె హఠాత్తుగా అంత నైట్ రాత్రికి మాట్లాడి మేమేం డిమాండ్ చేస్తలేము, ఒకటే డిమాండ్. మా డిమాండ్ అంతా మీ గురించి ఆలోచిస్తా ఉన్నాడట రేవంత్ రెడ్డి. 2000 ఉద్యోగాలు ఇస్తామన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. లేదంటే 2000 నుండి ఒక 1000 ఎక్కువ పెంచి ఒక 3000 వరకు ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉన్నాడు. సో దీనికి ఏం ఉద్యోగాలు? ఫార్మా కంపెనీలో మేమేం చేస్తాం? బీ ఫార్మా చేసినామా, ఎం ఫార్మా చేసినామా? ఏం చేసినాం? మేము చేసింది మామూలు రైతులము. మేము ఎంత చెప్పుకున్నా నాగలు కొట్టించుకొని భూమి వండించుకొని పంట వండించుకునేటోళ్ళము. మేము బీ ఫార్మా చేయలేదు, ఎం ఫార్మా చేయలేదు. ఎం ఫార్మా బీ ఫార్మా చేసేటోళ్ళు ఏమన్నా మొత్తానికి ఒక మాటలో చెప్పాలంటే ఏమని సూటిగా రేవంత్ రెడ్డికి అడగదలుచుకుంటున్నారు? రేవంత్ రెడ్డికి ఒకటి చదవదలుచుకున్నాము, ఏమన్నా చేయాలనుకుంటే మాకు నీళ్లు తీసుకొచ్చి మా భూములు సాగు చేసుకునేటట్ల నీళ్లు తీసుకురమ్మంట అని చెప్పి అడుగుకుంటున్నాం. మేము అంతకంటే ఏం అడుకుంటలేము. మా కంపెనీలు వద్దు, మాకు నీళ్లు కావాలి. నీళ్లు తెస్తే మా భూములు మేము సాగు చేసుకుంటాము. మా నీళ్లు
మాకు నీళ్ళు ఒకటి ఇస్తే చాలు. ఆయన ఒకటే ఎత్తిపోతలు తెస్తా అంటున్నాడు కదా, ఆ ఎత్తిపోతలు ఏదైతే తెస్తున్నాడో ఆ ఎత్తిపోతలు తెచ్చి మేము ఆ భూమిని సాగు చేసుకునేటట్లు మాకు అవకాశం ఇస్తే చాలు, ఆ కంపెనీ వేయకుంటే సంతోషం సరిపోతుంది. అంతే.